హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టుబాబు. చూడండి బ్లౌజ్ ఎలా కుట్టుకున్నామో. ఈ పాట్ నెక్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో, నీట్గా వచ్చింది. చూడండి ఫ్రంట్కి కూడా మంచిగా నీట్గా వచ్చింది. ఫ్రంట్కి అయితే డీప్ నెక్కే, లోపల కూడా చూడండి ఎక్కడ దారాలు ఏమీ కనపడకుండా నీట్గా కనిపిస్తుంది. చూడండి, మీరు కూడా ఇలా కుట్టుకోవాలనుకుంటున్నారా? అయితే చూద్దాం పదండి. ఇప్పుడైతే చూడండి, నేను హ్యాండ్స్కి లైనింగ్ జాయింట్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూసేద్దాం. మనమైతే ఇంతకుముందు వీడియోలో ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసాం కదా. ఇప్పుడైతే మనం ఎలా కుట్టుకోవాలి అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా వేసుకొని నీట్గా మనము ఉల్టాయించడమే. చూడండి, అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని, ఎందుకంటే కొంచెం అది ముడత రాకుండా అలా ఘాట్లు పెట్టుకొని ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం లైనింగ్ అటువైపు అనుకొని దానిపైన ఒక కుట్టు వేసి లైనింగ్ పైన ఇప్పుడు మనం మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకొని దానిపై నుండి కోర్ మీద వచ్చేలాగా ఒక కుట్టు వేసుకోవాలి. అలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత సేమ్ మనం లైనింగ్ నీట్గా అనుకొని లైనింగ్ జాయింట్ చేసుకోవడమే, అంతే. అలా రెండు హ్యాండ్స్కి కూడా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్కి లైనింగ్ జాయింట్ చేసుకుందాం. ఎలా జాయింట్ చేసుకుంటున్నాము అనేది చూడండి. ఇది మనము అంటే ఇది మొత్తం చెమ్కి వచ్చింది కదా, గల్లపట్టి ఏమీ అవసరం లేదు. మళ్ళీ గల్లపట్టి వేస్తే బాగా అదేంటిది మందం ఉంటుంది. అందుకని మనం ఇలా కుట్టు వేసుకొని మనం ఆ క్లాత్ ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అది అలా నీట్గా కట్ చేసుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి రౌండ్ ఉన్న ప్లేస్ దగ్గర. అలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం క్లాత్ అటువైపు అనుకొని సేమ్ మెల్లిగా లైనింగ్ పైన మీద వచ్చేలాగానే ఒక కుట్టు వేసుకోవాలి. అలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ అటు కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది. అలా కుట్టు వేసుకున్న తర్వాత అలా ఫోల్డ్ చేసుకొని అలా నీట్గా లైనింగ్ లోపల ముడత రాకుండా పెట్టుకొని మనం దానిపైన ఒక కుట్టు వేసుకోవడమే, అంతే. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో అలానే వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. అలా వేసుకోండి. చూడండి, అలా వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు మొత్తం అంటే ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇంకో కుట్టు అయితే వేస్తున్నాను దాని పక్క నుండి. అలా చూడండి, అలా వేసుకున్న తర్వాత సేమ్ మనం లైనింగ్ జాయింట్ చేసుకోవడమే, అంతే. ఇది అలా చేసుకున్న తర్వాత మనకి ఇంకో భాగం ఉంటుంది కదా, దానికి దీనికి సేమ్ ఆపోజిట్ వచ్చేలాగా రెండు సైడ్లు కూడా కరెక్ట్గా చూసుకొని అప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. రెండిటికి కూడా ఒకేసారి ముందే కట్ చేసుకోకూడదు. చూడండి, అప్పుడు మనం దానికి కింద నుంచి వేసాం కదా, గల్ల దగ్గర నుండి ఉక్సు కాజా పట్టి దగ్గర నుండి ఇప్పుడు పైనుండి కుట్టు వేసుకోవాలి, అంతే. సేమ్ మనం దానికి ఎలా అయితే వేసామో అలానే కుట్టు వేసుకొని సేమ్ క్లాత్ కట్ చేసుకొని అలా ఘాట్లు పెట్టుకొని మళ్ళీ కుట్టు వేసుకోవడమే, అంతే. చూడండి, నేను వేసేసాను. వేసి లైనింగ్ కట్ చేసుకోవడం, అంతే. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్కి ఎలా వేసుకోవాలి, పోట్ నెక్ ఎలా కుట్టుకోవాలి అనేది చూద్దాం. బటన్ కోసం మనం బటన్ కరెక్ట్గా రావాలి అంటే ఎలా కుట్టుకోవాలి, ఇక్కడ కింద మనం ఫ్లవర్ అయితే పెడతాం కదా, దానికోసం మనం ఎంత చిన్నగా కట్ చేసుకున్నాము అది ఎలా కుట్టుకుంటున్నాము అనేది ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఆ మెయిన్ క్లాత్ కరెక్ట్గా వేసుకున్న తర్వాత దానిపైన ఇలా లైనింగ్ మనం వేసుకున్న తర్వాత మనకి అటు ఇటు జారుతుంది కదా, అలా జారకుండా అక్కడక్కడ పిన్నులు పెట్టుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ పాట్ నెక్ కరెక్ట్గా రావాలి అంటే అలానే పెట్టుకోవాలి. ఈ ఓపెన్ మాత్రం ఇక్కడ బటన్ కోసం మనం ఏదైతే ఉంచుకున్నామో అది మాత్రం లైనింగ్ జాయింట్ చేసిన తర్వాతనే మనం ఓపెన్ చేసుకుందాం. చూడండి, ఇలా అక్కడికి కరెక్ట్గా దగ్గరికి వచ్చేలాగా ఆ మూల కాడ కరెక్ట్గా తిప్పుకొని ఇప్పుడు మనం రౌండ్గా ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. పాదం మందం వెడల్పు అలా ఒక కుట్టు వేసుకోవాలి. అలా కుట్టు నీట్గా ఇలా కరెక్ట్గా పట్టుకొని అలానే కుట్టు వేసుకోవాలి, కరెక్ట్గా వస్తుంది. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో అలానే వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. మెల్లిమెల్లిగా వేయండి, ఎందుకంటే తొందర
వేసేసుకుంటే మళ్ళీ నెక్ దగ్గర అటు ఇటు అవుతుంది కదా, అందుకని మెల్లగా వేయండి. నేను ఎలా వేస్తున్నానో అలానే వేయండి. అలా సేమ్. ఎందుకంటే ఇది మీకు అర్థం కావాలని నేను ఇలా చూపిస్తున్నాను. వీడియో ఎక్కువ లెంత్ ఉందని ఎక్కడ స్కిప్ చేసి చూడకండి. ఎందుకంటే అలా చూస్తే మీకు అస్సలు అర్థం కాదు. ఇలా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోండి. అలా సేమ్ అలానే కట్ చేసుకోండి. అంటే అలా నీట్గా కుట్టుకున్న తర్వాత అలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని మనం అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. నీట్గా అదంతా కట్ చేసుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా మలుగుతుంది. చూడండి, నేను ఎలా అయితే కట్ చేసుకున్నానో అలానే సేమ్ కట్ చేసుకొని మనకి ఇక్కడ ఈ మూల అయితే ఏదైతే ఉందో ఆ మూల కాడ మనకు ఏదైనా సన్నని పుల్ల ఉంటుంది కదా, నేనైతే డోరీ తీసే పుల్ల ఉంటుంది కదా, ఆ పుల్లతోని మూల తీస్తున్నాను. చూడండి, అలా మెల్లగా తీసుకోవాలి. మెల్లగా అలా మూల తీసుకొని చూడండి, అలా తీసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా అలానే తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని ఇట్లా గట్టిగా అనకూడదు. అలా అంటే మళ్ళీ సడన్గా బయటకు వచ్చేస్తుంది. అందుకని అలా మెల్లమెల్లగా అనుకొని అది బయటికి తీసుకోవాలి. అలా సేమ్ చూడండి ఎంత మంచిగా వెళ్ళిందో బయటకి. అలా అలా వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత మనము ఈ లైనింగ్ ఏదైతే ఉందో ఈ మూలకాడ నుంచి ఆ మూల కింద నుంచి మనం లైనింగ్ అటువైపు అనుకొని లైనింగ్ పైన వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి ఒకటి. అలా చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో అలానే వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. చూడండి, అలా నీట్గా పట్టుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే ఈ పాట్ నెక్ కరెక్ట్గా కనిపిస్తుంది ఇలా వేసుకుంటేనే. చూడండి, సేమ్ అక్కడ మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేసామో మనము ఇటు సైడ్ కూడా అక్కడ వరకే ఆపేసి కట్ చేసుకోవాలి దారం. అలా వేసుకున్న తర్వాత చూడండి కరెక్ట్గా మలుగుతుంది ఇలా వేసుకుంటే. అలా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు పైనుండి ఒక కుట్టు వేసుకుందాం. అలానే సేమ్ కోర్ మీద వచ్చేలాగా నీట్గా పట్టుకొని అలా లోపల లైనింగ్ అనేది బయటకి అంటే ముడత రాకుండా బయటకి కనిపించకుండా అలా వేసుకోవాలి కుట్టు. అప్పుడే అది నీట్గా కనిపిస్తుంది. ఈ మూల దగ్గర కూడా కరెక్ట్గా తిప్పుకుంటూ మిషన్ని పాదం అలా తిప్పుకుంటూ వేసుకోవాలి. చూడండి, అలానే వేసుకోవాలి. సేమ్ అలా ఇక్కడి వరకు వేసుకున్న తర్వాత చూడండి, మీకు కావాలనుకుంటే పైనుండి మళ్ళీ సైడ్ పాదం వెడల్పుతోని ఇంకో కుట్టు వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. చూడండి కరెక్ట్గా నీట్గా ఎంత మంచిగా కనిపిస్తుందో. అలా సేమ్ అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ అయితే ఏదైతే ఉందో దానికి జాయింట్ చేసుకోవాలి కరెక్ట్గా. నేనైతే వేసుకుంటున్నాను. ఒకటి సైడ్ నుంచి ఒక కుట్టు దాని పక్కన వచ్చేలాగా పాదం మందం వెడల్పుతోని అలా వేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ వీడియో ఖచ్చితంగా మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలానే మన ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేసి చెప్తేనే నాకు ఎలాంటి వీడియోలు పెట్టాలి ఏంటి అనేది అర్థమవుతుంది. చూడండి, నేను సేమ్ అలానే లైనింగ్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం వెనుక భాగం ప్లేట్ అయితే వేసుకుందాము. ఒక 4 ఇంచుల పొడవుతోని మార్క్ వేసుకొని అలా ప్లేట్ అయితే వేసుకోండి నీట్గా. చూడండి, నేను ఎలా వేసుకుంటున్నానో అలానే వేసుకోండి. చూడండి, అలా ప్లేట్స్ వేసుకున్న తర్వాత మనము ఇది పోట్ నెక్ పైన బటన్ కొంతమందికి అది దగ్గరికి రాదు. అందుకని మనమైతే బ్యాక్ బటన్ పెట్టుకుంటే ఏం కాదు. కాకపోతే దీనికి బటన్స్ లేవు కదా, మనం డిజైన్ పెడుతున్నాం కదా ఫ్లవర్, అందుకని మనం ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, 1 ఇంచు అయినా 1/2 ఇంచ్ అయినా పట్టుకొని అక్కడ కుట్టు అయితే వేసుకోవాలి. లోపల నుండి ఆ కుట్టు అయితే బయటకి కనిపించదు. చూడండి, నేను ఎలా వేసుకుంటున్నానో అలానే వేసుకోండి, మీరు కూడా కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. చూడండి, నేనైతే ఒక కుట్టు అయితే వేసాను. మళ్ళీ నాకు ఇంకొక కొంచెం కుట్టు వేయాలనిపించింది, అందుకని ఇంకో కుట్టు కూడా వేసాను.
చూడండి ఎక్కడ ఏమీ కనిపించదు. అదైతే ఇలా పైనుండి ఒక కుట్టు వేసుకోండి సరిపోతుంది. దారాలు ఏమైనా ఉంటే అలా నీట్గా కట్ చేసుకొని సేమ్ మనం బ్యాక్ అదేంటిది కింద వీపు పట్టి ఎలా వేసుకుంటామో అలానే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి చూడండి మీరైతే బయట ఎవరైనా వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఇలాంటిది అరే మనం ఎలా కుట్టుకోవాలి ఏంటి అని ఆలోచిస్తాం కదా, అలా ఆలోచించే అవసరం ఏమీ లేదు. మీరైతే ఈ వీడియో చూస్తూ ఇంట్లోనే ఈజీగా కుట్టుకోవచ్చు, టెన్షన్ అవసరమే లేదు. చూడండి మీరు బయట ఎక్కడైనా నేర్చుకోవాలనుకున్నా కూడా వేలకు వెళ్ళి పెట్టి నేర్చుకోవాలి కదా, అదంతా రిస్కే అవసరం లేదు. మీకైతే ఇంత మంచిగా ఫోన్లో చూసుకుంటూ ఈజీగా ఇంట్లోనే కుట్టుకోవచ్చు. చూడండి అలానే ఒక కుట్టు వేసుకోండి, కథం అయిపోయింది. చూడండి 1.5 ఇంచ్ వెడల్పుతోని మనకు వచ్చేసింది మొత్తం కుట్లు అన్నీ అయిపోయేసరికి. చూడండి ఇక్కడది మనకి సేమ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం జాయింట్ చేసుకోవడమే. అలా మనం అన్ని గల్లలు ఉల్టాయించి వేసుకున్నాం కదా కుట్లు, ఇక గల్ల పట్టీలు వేసుకునే అవసరం ఏమీ లేదు. ఇలానే కరెక్ట్గా పట్టుకొని మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అలా 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 జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడమే. లోతులు ఎటు ఉన్నాయి ఏంటి అని చూసుకొని ఇలా వేసుకోవడమే, అంతే అయిపోయింది. ఎంత సింపుల్లో చూసారా. చూడండి సేమ్ అలానే అలా మంచిగా నీట్గా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఏమీ ఉండదు. మనం మామూలుగా బ్లౌజ్కి ఎలా మనం సైడ్కి కుట్లు వేసుకుంటామో అలానే కరెక్ట్గా పట్టుకొని అలా ఎక్కడ ముడత రాకుండా కుట్లు వేసుకుంటే సరిపోతుంది, అంతే ఈజీ. అలా ఒక్కొక్క కుట్టు వేసుకున్న తర్వాత మనకి కొలత బ్లౌజ్తోని చూసుకొని కుట్లు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా నీట్గా వస్తుందో. చూడండి మీకైతే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేసుకోండి. తర్వాత మనము నెక్స్ట్ వీడియోలో మనం ఆ ఫ్లవర్ ఎలా కుట్టుకున్నాము ఏంటి అనేది అయితే చూద్దాం క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.